జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో థ్రెట్ ఉంది. అది ఇదని నేను చెప్పను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు పరదాలు చాటును పోలా. ఆయన బిక్కుమంటూ సొంత కడప జిల్లాలో బాధితులకు వస్తే అన్నమయ్య డ్యామ్ దిగి 1/2 కిలోమీటర్ దూరం నుంచి బారికేడ్లు కట్టి చూశాడు. నేను ప్రత్యక్ష సాక్షి. అంటే మాకు ఇండ్లు లేవట్టే. అంటే ఆయన అది ఏదో తెలియదు. అది ఇంటర్నేషనల్. ఆయన వీళ్ళు చేసిన మాఫియాలన్నీ నేషనల్ కాదు కదా, ఇంటర్నేషనల్ కదా. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మిలియన్ కోట్ల విలువ చేసే గంజాయి, హెరాయిన్, ఈ స్మగ్లింగ్ అంతే లేకుండా చేసినారు కదా. మరి ఎక్కడ ఏదో తెలియదు. ఆయనకు ఒక తెలియదు. ఆయన అధికారంలోనే భయపడ్డాడు. ఇప్పుడు భయపడకుండా పోవడానికి కారణం ఏంటి? మీరు చూస్తే ఈ రోజు తాడేపల్లిలో నా ఒపీనియన్ నేను ముందే చెప్పాను. శత్రు దుర్భేద్యం అంటే ఫిరంగులతో పేల్చినా గాని కాలన్నటువంటి ఒక ఇనుముతో చట్టం కట్టుకున్నాడు ఆయన ఇంటికి. మీరు వెళ్ళి చూడండి. నేను అప్పీల్ చేస్తున్న 99 టీవీ, ప్రపంచంలో ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఇంత రక్షణ పెట్టుకున్నాడు? ఎందుకంత భయం? ఏంటి శ్రీనివాసరెడ్డి గారు నిజమైనవన్నీ? అంటే సార్ నన్ను లెట్ మీ ఫినిష్. చెప్పండి. ఎందుకంత భయం సార్? సింపుల్ గా ఒక బ్యాగ్ పట్టుకొని చిన్న కాన్వెంట్ పిల్లోడు లాగా ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నాడు సార్ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పరదాలు గిరదాలు పక్కన పెట్టండి రా బాబు అని డైరెక్ట్ ప్రేక్షకుల దగ్గరకు వచ్చి తీసుకొని పని చేస్తున్నాడు సార్. ఈవెన్ వాళ్ళ నాన్న కూడా చెప్పాను, నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్పాను. నేనేం తప్పు చెప్పను. ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇంత ఇన్సెక్యూర్డ్ గా ఇంత అభద్రతగా లేడంటే ఈయన ఎంత తప్పు చేసుకుంటే అంత అభద్రతా భావంలో ఉంటాడు. ఏంది అది? ఎవరికి చెప్పుకోడు. ఈయనకు చెప్పడు కదా, ఆయన నవ్వుతున్నాడు ఇది తప్పండి అని. ఏ లీడర్లకు చెప్పుకోలేని సమస్య ఆయనకు. ఎందుకు ఆయన రూమ్ లోనే ఉంటాడు? ఎందుకు బయటికి రాడు? అంటే మీరు మాట్లాడుకొని ఇప్పుడు ఆయన అంటున్నాడు చంపేయండి అంటే నాకేం పట్టింది సార్ చెప్పడానికి? అవసరమైతే సార్ ఒక్క సెకండ్, అవసరమైతే చనిపోయే ముందు కూడా ప్రేమతో పార్టీలకు కులాలకు అతీతంగా ప్రాణాన్ని బతికించే పార్టీ జనసేన. సంజీవిని లాగా బ్రతికించండి అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్. ఇది మా నిజాయితీ. శ్రీనివాస్ గారు చాలా అంశాలు నాగేంద్ర గారు ప్రస్తావించారు. తాడేపల్లి ఆ హౌస్ గురించి, ఆ శత్రు దుర్భేగ్యం, ఆయన చంపాల్సిన అవసరం ఏముంది, ఏదో మాఫియాలతో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయేమని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం అవుతున్నది. మీకున్న అనుమానం ఏంటి? ఎందుకు ఆ మాట అన్నారు? చాలా పెద్ద మాట. నాకున్న అనుమానం ఏమి లేదు. వీళ్ళు పెంచుకున్నటువంటి ద్వేషం, వీళ్ళకున్నటువంటి భయం జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా అణువు ఎక్కడ కూడా భయం అనేది పోలేదు వీళ్ళకి. నేనేమంటున్నానంటే మన నాగేంద్ర గారు ఏదో 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు అనేది ఒక సామెత ఉంది మనకి. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటిదాకా పేటెంట్, అబద్ధాలు పేటెంట్ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఇప్పుడు వీళ్ళు సహవాసం చేస్తున్నారు కదా, పేటెంట్ వీళ్ళు కూడా తీసుకున్నట్టు. ఇందాక మాణిక్యాలరావు గారు అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1000 ఎలుకలను తిన్న పిల్లి నన్ను వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు కొడుతున్నారు అని చెప్పినట్టుగా ఉంటది చంద్రబాబు నాయుడు వ్యవహారం. చంద్రబాబు ఆగండి, మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ప్లీజ్. నాకు అదే బీపీ తెప్పి మాట్లాడే. చంద్రబాబు ఆయన వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పరండి. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ గారు, నేను ఏ రోజు కూడా అమర్యాదగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజున మొన్న ఒక అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి వీళ్ళు బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసుకున్నారు. పత్రికలు కూడా బ్రహ్మాండంగా రాసినాయి. అక్కడ ఏమైనా సరే ఏ వాలంటీర్ పాత్ర అయినా ఉందని తెలిసిందా? లేదా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి పాత్ర ఉందని తెలిసిందా? ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాలంటీర్లకి క్షమాపణలు చెప్పి మీరు మాట్లాడండి. క్షమాపణలు చెప్పి మమ్మల్ని క్షమించండి, మేము తప్పుగా మాట్లాడామని క్షమాపణలు చెప్పి